Hello everyone, today is day 4. అయిపోయింది జస్ట్ ఇందాకే అండ్ ఇట్ వాస్ గుడ్, బాగానే ఉండింది. బట్ ఎస్టర్డే నేను చాలా మంచిగా ఫీల్ అయ్యా, నాట్ టుడే. ఈరోజు ఏవో చేయించారు, ఎనర్జీ బిల్డప్ అన్నమాట. కొన్ని ఆసనాలు చేయించారు, ఐ డిడ్. బట్ దెన్ తర్వాత క్రియా ఉంటుంది ఎవ్రీడే. లైక్ నిన్న చెప్పాను కదా శీతల్ ప్రాణాయం, అలాగే ఈరోజు సూర్యవేదన అంటారనమాట. ఇట్ హెల్ప్స్ టు ఎనర్జైజ్ ద బాడీ. ఇంకా మెంటల్ క్లారిటీ పెరుగుతుంది, లేజినెస్ తగ్గుతుంది అంట. సో ఇట్ గోస్ లైక్ దిస్. ఎలా అంటే వి ప్లేస్ అవర్ లెఫ్ట్ హ్యాండ్ ఆన్ ద ల్యాప్ మీద పెట్టుకొని అండ్ రైట్ హ్యాండ్ దిస్ వన్, నాసిక ముద్ర అంటారు. లైక్ దీస్ టూ ఇలా ఉంటాయి. ఇది యూ మైట్ హ్యావ్ నోన్. సో దిస్ ఇస్ ద ముద్ర. ఇవి ఇలా ఉంటాయి. సో వాట్ వి డూ ఇస్ ఫస్ట్లీ రైట్ నాస్ట్రిల్ నుంచి వీ హ్యావ్ టు బ్రీత్ ఇన్. రైట్ నోస్ట్రిల్ నుంచి బ్రీతింగ్ చేసి, ఇది లెఫ్ట్ది ఓపెన్ చేసి లెఫ్ట్ నుంచి లెట్ అవుట్ చేయాలి. అలా చేస్తే మన బాడీలో హీట్ బిల్డప్ అవుతుంది అండ్ మన బ్రెయిన్ కొంచెం క్లారిటీగా ఉంటుందంట. అంటే లేజినెస్ తగ్గుతుంది. నాకు కావాల్సింది అదే. చల్లగా ఉంది గాలి ఇక్కడ. సో అండ్ ఆల్సో ఈరోజు ఇంకొకటి యోగ సాధన ఏం చేయాలి, 1% యోగ సాధన ఏంటంటే ఫర్ ద డే ఏం చెప్పారబ్బా, గుర్తులేదే. ఏం చెప్పారంటే ఫుడ్ తినేటప్పుడు లైక్ యూజువలీ మోస్ట్ పీపుల్ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ హ్యావింగ్ వాటర్ వైల్ ఈటింగ్, రైట్? తినేటప్పుడు వాటర్ తాగడం చాలామందికి ఉన్న అలవాటు, రైట్? సో నాకు కూడా ఉన్న అలవాటు. ఈరోజు ఏం చేయాలంటే లైక్ యాజ్ వి ఆల్ నో, తినే ముందు తాగితే బెటరు, హాఫ్ అన్ అవర్ ముందు, అండ్ తిన్న తర్వాత తాగితే బెటర్. తినే టైంలో తాగకూడదు అనేది మనకు తెలుసు కదా. సేమ్ థింగ్ దట్స్ ద యోగ సాధన. లైక్ తినే టైంలో ఇప్పుడు తింటున్నామంటే హాఫ్ అన్ అవర్ ముందైనా వాటర్ తాగాలి అండ్ తిన్న 1 hour తర్వాత వాటర్ తాగాలి. ఆ పని లైక్ యూ హ్యావ్ టు ఫాలో దిస్ ఫర్ టుడే అన్నట్లు. లైక్ యూజువలీ ఫుడ్ తినేటప్పుడు మనకి వాటర్ అవసరం కూడా రాకూడదు అంట. అవసరం వస్తుంది అంటే దాని అర్థం మన ఫుడ్లో వాటర్ కంటెంట్ లేదు అని, అవర్ ఫుడ్ ఈజ్ డ్రై అనేసి అన్నట్టు. సో ఇవేంటి లైక్ మోర్ వాటర్ రిచ్ ఫుడ్ లైక్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవి తిన్నామనుకో, లైక్ ఇఫ్ ఇంక్లూడ్ మోర్ ఆఫ్ దాట్ మనకి వాటర్ తాగే అంత అవసరం ఉండదు. సో ఈరోజు అవి ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్ అని చెప్పారు. మా ఇంట్లో అయితే పొద్దున దోశ అండ్ ఇప్పుడు చూసొచ్చా అంటే లైక్ తెలుసు, వంకాయ ఉర్లగడ్డ చారు, దోశ. అది ఖచ్చితంగా దాహం వేస్తుంది. బట్ ఐ ట్రై నాట్ టు హ్యావ్. ముందే తాగేసి తినేసి తర్వాత తాగుతాం. లెట్స్ సీ. అండ్ నిన్న యాక్టివిటీ టు డాన్స్, అది నేను చెయ్యలేదు. నేను యాక్చువల్గా మేము ఇది యాక్చువల్ ఫామ్ హౌస్. ఐ డోంట్ థింక్ దీస్ డీటెయిల్స్ ఆర్ రిక్వైర్డ్. సో ద థింగ్ ఈజ్ మేము ఏం చేసామంటే ల్యాండ్ కొంచెం ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో నిన్న మా పిన్ని ఇంకా నేను మా తమ్ముడు మా మమ్మీ అందరం కలిసి బిల్ట్ అని కాదు, కొన్ని ఇత్తనాలు వేసాం, మొక్కలు నాటాం. సో ఆ పని చేయడానికి ఈవినింగ్ అయింది. ఇంకా నేను ఫుల్ అలసిపోయా. ఇంకా గ్రౌండ్కి వెళ్ళేసి వచ్చాను బికాస్ ఐ వాజ్ బోర్డ్ అట్ హోమ్. సో ఇంటికి వచ్చి యాక్టివిటీ డాన్స్ చేయడానికి కుదరలేదు బికాస్ నాకు ఆల్రెడీ డాన్స్ అయిపోయింది రోజు మొత్తం. సో చేయలేదు. లెట్స్ సీ. బట్ యూజువలీ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ ఇట్ సమ్ టైమ్స్. అట్లా పాటలు పెట్టుకొని ఎగురుతాం. సో I'll do this today or some other day. If you did it, please do comment down. Chappandi. I'll be happy to know. Alright. Hi guys, and by the way, I'm Shruti. If you're watching this video for the first time, na per Shruti. So and I do this random casual talking. That's all. I like talking on camera. That's why. Yes. Okay.
ఇంకా స్నానం చేయలేదు. యాక్చువల్లీ వీటిపైన ఇలా పర్ల్స్ లాగా వచ్చి చాలా బాగుండే, మొత్తం వెళ్ళిపోయింది టీషర్ట్ అంతా, పాడైపోయింది. సో యా, బాయ్ గైస్, సీ యూ టుమారో. హ్యావ్ అ గుడ్ డే, హ్యావ్ అ బ్యూటిఫుల్ డే. అండ్ ఆయిల్ పెట్టుకున్నాం, తలస్నానం చేయాలి. ఓకే, బాయ్ గైస్. ఎన్నిసార్లు చెప్పాలి కదా బాయ్. మా డాడీ అయితే పెట్టుకో అని చెప్తూ ఉంటాడు, సర్లే అని పెట్టుకున్నాం. ఓకే, బాయ్, సీ యూ టుమారో.